మణిబాబు గారు అంటే మనం ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, Yes. సో వాళ్ళ పిల్లలను అంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉండాలి, సో వాళ్ళు ఫ్యూచర్లో ఎలా సంపాదించగలుగుతారు? ఎస్, పిల్లలు ఉంటారండి. ఇప్పుడు మామూలుగా పిల్లలు ఇంట్లో చదువుతూ ఉంటారు. పిల్లలు పెరిగిపోయిన తర్వాత కాన్వెంట్కి పంపిస్తారు, స్కూల్కి పంపిస్తూ ఉంటారు. కానీ ఆలోచన మాత్రం వీళ్ళు సరిలేదని ఆలోచన. ఇప్పుడు అందరూ ఒకే ఈ వేళ్ళు అన్నీ సమానంగా లేవు కదా. అవును. ఒకటి పొడుగు ఒకటి పొట్టు రకరకాల లావు సన్నం అని ఉన్నాం కదా. పిల్లలు కూడా అందరూ సమానంగా ఉండరు. కూతురుకున్న తెలివి కొడుకు రాదు, కొడుకున్న తెలివి కూతురికి రాదు. ఇలా పక్కంటి వాడుకున్న తెలివి మనకి రాదు. వాళ్ళకున్న తెలివి మనకు ఉండదు, మనకున్న తెలివి వాళ్ళకు ఉండకపోవచ్చు. అవి మనకొద్దు. పక్క వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. నేను ఎప్పుడూ చెప్పాను. పిల్లలు ఇప్పుడు చదువు లేదనుకో వాళ్ళ మార్కులు కూడా తెచ్చి చూపించినాడు. వాళ్ళు ఏమంటారు, దాటమన్నాయారా ఏదిరా 100కి 20 మార్కులు తెచ్చినావా, వాడిదంతరా వాడు 80 డాడీ, వాడు చూసినా అబ్బా ఎంత మేధావిరా, వాడు తెలివైన వాడు వాడు, వీడు దద్దమ్మ నాకు వీడికి పట్టుబడి శాస్త్రం లేదు ఇట్లా తిట్టేది. ఎవరు పిల్లల్ని ఇలా తిట్టడం మళ్ళీ ఒకరోజు కూడా బాధ. ఎప్పుడు చూసినా చిరాకు పడడం పిల్లల మీద. చిరాకు రే ఏం చదివేది మద్దునాయాలా, వాడు చూడు బలి చదువుతున్నాడా, మద్దునాయాలా వాడు చూడు బలి చదువుతున్నాడు. నీ మాటే మంత్రం, నీ మాట మంత్రం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్. ఇది నా జీవితంలో జరిగిన ఒక లైవ్ చెప్తాను ఇప్పుడు. అంటే ఇలా తిట్టకూడదు పిల్లకాయల్ని. వాడు మంచివాడని ఒప్పుకుంటున్నావు, నీ కొడుకు మంచివాడని ఎందుకు తయారు చేయలేకపోతున్నావు? వాడిని పక్కన పెట్టే, పక్క వాళ్ళని ఎందుకు మంది తీసుకోవాలి? నాయనా నువ్వు 20 మార్కులు తెచ్చినావు, వాడిది 80 అంటున్నావు కదా, 80 అయినా వాడు చూసి రాసి ఉంటాడు. నువ్వు చూడగానే ఎంత చేసినావు, ఈసారి 10కి 10 నీదేరా, ఒక మార్కులు వస్తుంది రా నీకు ఈసారి. నువ్వు సార్ నీ తెలియంటే నీకే తెలియదురా నాయన, కట్టే భుజం పైన పొర నాయన, నా ముద్దులు కొడుకుపోయి చదవరా, నా ముద్దులు కుదురు చదువుకోపో, ఈసారి నీకు కన్ఫామ్ నీ టాలెంట్ నీకు బయట వస్తుంది కదా, నువ్వు బలి చదువుతావు. ఇలా చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాడికి చదవకపోయినా కానీ ఏంది డాడీ మార్కులు మనం తక్కువ చూపించినా కానీ ఇతరులు కొంతమంది కొడతారనమాట పిల్లల్ని. అంటే మార్కులు సరిలేదని కొట్టేస్తారు కోపంతో. వాళ్ళంతా కొడుతున్నారు, మన డాడీ చూడు చెయ్యి మీద భుజం మీద చెయ్యేసి చెప్తున్నాడు, నీకు టాలెంట్ వద్దురో ఈసారి 100కి 100 అని చెప్తున్నాడు అని ఆలోచనలో పడుతుంది ఆ మైండ్. ఆ ఇన్నర్ మైండ్లో నువ్వు చెప్పిందంత కూర్చొని ఉంటుంది. ఆలోచనలు పడి ఒకరోజు కాకపోయినా ఒకరోజు నువ్వు చెప్పిందని వాడు సాధించి తీరుతాడు. మద్దు నా కొడక, మద్దు నాయాలా, మద్దు రాడా, దద్దమ్మనాడా, తెలివి తక్కువనాడా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఇతరుల గురించి ఆలోచన వదిలేండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ నా జీవితంలో మా తండ్రి చేసింది. మా జీవితంలో నేను మీ ఇద్దరు అన్నదమ్ముడు, నేను మా తమ్ముడు చదువుకునేటప్పుడు నేను యావరేజ్, హై రేంజ్ కాదు లో కాదు, ఫెయిల్ అవ్వను, హై రేంజ్లోకి పోను. ఫస్ట్ క్లాసులు రాలే, నాకు ఎక్కడ రాలే, ఫస్ట్ క్లాసే లేదు నేను ఈ సబ్జెక్ట్లో, సెకండ్ మార్కులు వచ్చున్నాయి. లో ఫెయిల్ అనేది లేదు, ఇలా పోతూ ఉన్నాను. మా తమ్ముడు ఎప్పుడు చూసినా ఫెయిల్ అవుతుంది. వాడిని ఏం చేస్తుందంటే మా నాన్న దద్దమ్మన ఇలా పట్టుబడి సాధ్యం, వాడు మొహం చూడ కారు కూడా మొహం చూసేస్తాడు, తుప్పేస్తాడు వాడు మొహంలో. వాడు అప్పుడు చిన్నవాడు కదా, తెలియదు పెద్దగా, 10th లో తుడుచుకొని కూడా పోనేసి ఆ పిల్లర్తో వెళ్ళిపోతుంది. నాకు ఫీలింగ్ వచ్చేసింది, తమ్ముడు ఇలా చేసినాడు నాన్న షుగర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నవ్వు రాదు అప్పుడు, కూడా పుట్టినోడు కదా, ఏమైనా చిన్న వయసులో ప్రేమలు ఉంటాయి కదా. అయ్యో తమ్ముడు ఇలా అనేసినాడు అనేసి నేను ఒక మాదిరిగా అయిపోతాను. నువ్వెందుకు ఒక మాదిరిగా ఉన్నావు, నువ్వు రారా నన్ను చేరబెడతాడు, నేను బాగా చదువుతాను కాబట్టి ఒక లెవెల్ పోతాను కాబట్టి. మా అమ్మ కూడా ఫీలింగ్తో గమ్మని ఉంటాడు చూసేసి. అవతల వాడి బట్టి వాడికి తెలియదు, వాడు బాగా ఆడుకునేదానికి ఎదురు ఇలాగనే దద్దమ్మ నాయన నువ్వు వేస్ట్రా నువ్వు అని బయట ఇలా మాటలు చెప్పినాడు మా తమ్ముడిని. నన్ను చెప్పేవాడు నువ్వు ఎక్కడ పోయినా బతకలు, నువ్వు ఏదైనా సాధించుకోవాలి, ఎప్పుడు చూసినా చెప్తున్నాడు. నేను వ్యవసాయంలో పోయి వ్యవసాయం చేస్తున్నావు కూడా, కాలేజీకి వెళ్తున్నావు, డిగ్రీ పని చేసినాను, ఇలా చదువుకునేటప్పుడు ఇంటికాడ మా అమ్మకి హెల్ప్ చేస్తున్నావు, అన్ని పనులు చేసేవాడు. వీడు ఏ పని అయినా చేస్తాడే నన్ను చెప్తున్నాడు. వాడు చూడరా చదువుకుంటాడు, నీకన్నా ఎక్కువ చదువు, వాడు చూడరా వాడు ఏదైనా చేస్తాడు. వాడు ఇలా నన్ను గురించి పొగిడాడు, వాడిని గురించి తక్కువ చేశాడు. మా తమ్ముడు ఎక్కడున్నాడు అంటే గవర్నమెంట్ జాబ్ ఇచ్చినట్టు అనుకో, ఆ జాబ్లోనే ఉన్నాడండి, అక్కడే ఉన్నాడు. ఎదుగుతాడు రాలే వాడికి. అంటే వాడి మైండ్ బాగా కూర్చొని పెట్టేసినాడు మా నాయన. చెప్పి కూర్చొని పెట్టే కలిగి వాడికి వేరే ఆలోచన పుట్టలేదు, ఇది చేద్దాము, ఈ పని చేసుకుంటా, వేరే బిజినెస్ చేద్దాం రాలే వాడికి. నేను కూడా చూశాను ఎదగలే. నేను చూడు నేను ఎక్కడ పోయినా సాధించగలవు, ఏదైనా చేస్తావు, నువ్వు అనుకున్నదంతా పట్టుకునేస్తావు, ఏ పని అయినా చేస్తున్నావు, నువ్వు తెలివినాడు. ఆ తెలివి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టలే. నా ఫీడ్బ్యాక్లు చూడండి, క్లాసుల్లో ఏం చెప్తున్నారు నా గురువుని గురించి. ఎంతోమంది అంటే నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, ఈ గురువు గారు ఏమీ లేకుండా వచ్చి కూర్చొని ఎన్నో క్లాసులకు వెళ్ళాము మేము. ఈ గురువు గారు ఒక పెన్ లేదు, ఒక బుక్ లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఏమీ లేదు, ఏమడిగినా చెప్పేస్తున్నాడు. ఎలా? అది ధర్మం. ఆ కనెక్టింగ్ అయినా ఆ తెలివి నాకు వచ్చింది. అందుకనేసి మా తండ్రి చేసింది కూడా ఇదే, నువ్వు తెలివినవాడు అన్నాడు, నాకు తెలివి వచ్చింది. వాడు దద్దమ్మ అన్నాడు, వాడు దద్దమ్మ అయిపోయాడు. ఇది మా ఇంట్లో జరిగిన యథార్థ సంభవం, ఇది యథార్థం మా ఇంట్లో జరిగింది. మా తమ్ముడు అదే స్థాయిలో ఉన్నాడు. నేను ఒకప్పట్లో ఏమీ లేని వాడిని బాగా ఎదుగుదలకు వచ్చేసాను. అంటే నా మైండ్ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను, నేను చెప్తున్నాను. కష్టపడ్డాను, వ్యవసాయం చేశాను, అన్నీ అయినాయి, వచ్చింది.
పిల్లల్ని అలా చేయకూడదు, తిట్టకూడదు. కాకపోతే ఇంకా ఇలా చేయండి, అయినా ఇలా మంచివాడు, నువ్వు తెలివైన వాడు, ఇలా చేస్తావు, నువ్వు చదువుతావు, నీ వల్ల అవుతుంది నేను తట్టు పెట్టి పిలిచేటప్పుడు వాడు ఏం అవ్వాలనుకున్నాడు కూడా ఆలోచించాలి మీరు. ఏం అవ్వాలనుకున్నాడు, డాక్టర్ అవ్వాలనుకున్నాడా, లేక టీచర్ అవ్వాలనుకున్నాడా, ఇంజనీర్ లేక ఐఏఎస్ ఐపీఎస్, ఆ విషయాన్ని కూడా క్రియేట్ చేయాలి మీరే తల్లిదండ్రులే. నాయన నువ్వు పెద్దోడైతే ఏమవుతారా, నువ్వు డాక్టర్ అయిపోరా, వాడికి తెలియలేదు అనుకో, నాయన నువ్వు డాక్టరా, ఏమ్మా నువ్వు ఎంబీబీఎస్ అమ్మా, లేకపోతే నువ్వు డాక్టర్, నువ్వు ఐఏఎస్ లేక ఐపీఎస్ అమ్మా, లేక వాడు పిల్లాడు నువ్వు ఐఏఎస్ రా, నువ్వు డాక్టర్ ఎంబీబీఎస్, ఇలా పెట్టండి, పేరు పెట్టండి మీరే. పెట్టేసి పిలిచేటప్పుడు కూడా ఐఏఎస్ లేదు చదువుకో, ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మా లేదు చదువు, పిలిచేటప్పుడు కూడా ఎంబీబీఎస్ క్రియేట్ చేయి, పెట్టు కావాలంటే పేరు పెట్టుకోరు. ఇలా పిలవడం వల్ల థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి చిన్నపిల్లకాయలు కదా ఏమవుతుందంటే, నేను మా డాడీ చెప్పిన నేను డాక్టర్ అంట, నేను డాక్టర్ అవ్వతానంట, నేను డాక్టర్ ఏమన్నా అప్పుడు ఎవరిని అడిగితే ఏమవుతాను నేను డాక్టర్ అవుతానంట. క్రియేటర్ ఎవరు, తల్లిదండ్రులు చేశారు. ఇప్పుడు ఆ మైండ్లో కూర్చొని పెట్టారు, వాళ్ళని అడగండి చూడండి. ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను, మా డాడీ చెప్పినాడు, నువ్వెవరు అవుతాను, నేను ఐఏఎస్ అవుతాను, వాటిని కూర్చొని పెట్టుల్లా, ఆ థాట్స్ రిలీజ్ అయ్యుల్లా. ఇలా చెప్పడం వల్ల పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు, తెలివైన వాళ్ళకు పెరుగుతారు, వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, మీకు కూడా ఆ హ్యాపీనెస్ రిటర్న్ వస్తుంది. మీరు చెప్పింది వేల రెట్లు మీకు తిరిగి వస్తుంది. మీరు ఏదైతే ఇస్తారో అది వేల రెట్లు మీ దగ్గరికి వస్తుందని సైన్స్ చెప్తున్నది. నువ్వు థాట్స్ బలంగా పాజిటివ్గా ఇచ్చినావు, అది ఆ సంతోషం మీకు తిరిగి వస్తుంది. వాళ్ళు హ్యాపీగా డాక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, మీరు హ్యాపీగా ఉంటారు. పిల్లలు అయితే మనకు కూడా హ్యాపీ కదా, మనం కష్టానికి ఫలితం వచ్చేసింది, ఇంక వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఇలా చేయాలి, ఇలా పిలవాలి, ఇలా పెంచాలి. తిట్టకండి, ఎక్కడ కొట్టకండి. కావాలంటే ఒకసారి రెండుసారి ఎనకపోతే కూడా కూర్చొని పెట్టి మాట్లాడు, వింటాడు. నా కొడుకు మంచివాడు 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 అని రిలీజ్ చేసేవాడు మంచివాడు అవుతాడు. నా కూతురు మంచి అమ్మాయి, తెలివి అనే అమ్మాయి అంటే మంచి అమ్మాయి. డైలీ పడుతుంది, దానికి సమయం పడుతుంది, దాన్ని వాడండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను నా పిల్లల్ని, నేను నా భార్య చాలా సులభంగా, సంతోషంగా, ఆనందంగా, పాజిటివ్గా రిలీజ్ చేసి మా పిల్లల్ని ఐఏఎస్ ఎంబీబీఎస్లు చేసినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నివార్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.